హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఘన విజయం సాధించినటువంటి తెలంగాణ బీసీ ముద్దుబిడ్డ నవీన్ యాదవ్ గారికి హార్దిక శుభాకాంక్షలు. అలాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ బై ఎలక్షన్స్కు ముందు గత 10 సంవత్సరాలు ఏం చేసినామో చెప్పకుండా నోటికొచ్చినట్టు అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక ప్రజాసేవకుడు, నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు, స్థానికుడు, మంచి మృదు స్వభావి, ఉన్నత విద్యావంతుడు, ఒక బీసీ అయినటువంటి నవీన్ అన్నను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడిన కేటీఆర్, హరీష్ రావు అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు ఈరోజు చెంప చెల్లుమనిపించింది జూబ్లీస్ ప్రజలు. అన్యాయంగా ప్రతిరోజు ప్రతి మీటింగ్లో మీరు 10 సంవత్సరాలు ఏం దోసుకు తిన్నదో చెప్పక నవీన్ యాదవ్ రౌడీ, పిల్లగాడు, అది ఇదని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడి మీ బొందని మీరే దోముకొని ఆ గోతులు మీరే పడరు. మిస్టర్ కేటీఆర్, హరీష్ రావు అండ్ బీఆర్ఎస్ అందరికీ నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి. మీ గోతి దవ్వుకొని ఆ గోతిలో మీరంతలో మీరే మట్టి కప్పుకొని బొక్క బోర్ల పడి బొంద పెట్టుకుని మీ అంతలో మీరే. అంటే ఇప్పటికైనా మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. గత 10 ఏళ్ళు మేము ఏం చేసినాం? రాష్ట్రాన్ని అప్పులకుప్ప వేసినాం, మేమే గెలుస్తున్నాము వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నాయకులకు, ఇక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులకు కూడా నేను మరీ వాళ్ళకు కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకుని మిత్రులారా, సోషల్ మీడియా ఉందని ఏది పడితే అది పెట్టి నవీన్ అన్నను ఆయన ప్రతిష్టకు దెబ్బతీసేలా మాట్లాడిన వాళ్ళకి ఈరోజు అందరూ కొంచెం ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోండి. ఎందుకంటే రాజకీయాలు అనేటివి ఎప్పుడు ఒకేలా ఉండవు. ముందు నుంచే చెప్తున్నాం, అన్న మంచోడు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసే పార్టీ, పక్కా గెలుస్తుండని. అయినా కూడా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు మూలగా వన్నారు. మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఎలా ఉందనేది. మేము నిత్యం ప్రజల్లో ఉంటూ మా నాయకుడు, మా ముఖ్యమంత్రి ప్రతీదీ ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రం ముందు పెట్టి ఏ విషయం ఉన్నా కానీ ఓపెన్గా చెప్పడము ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. అలాంటి ముఖ్యమంత్రి ఈరోజు తన భుజాల మీద వేసుకొని నవీన్ నా తమ్ముడని రోడ్ షోలు అన్నీ మొత్తం ప్రోగ్రాములు చేసి దగ్గరుండి గెలిపించి అక్కడ మంత్రి బృందాన్ని ముందు పెట్టి ఇలా నవీన్ యాదవ్ గెలవడం చాలా అందరికీ శుభపరణీయం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ముందుంటాడు. దాంతోపాటు ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండే నాయకుడు నవీన్ యాదవ్. సో లాస్ట్గా నేనేం చెప్తున్నానంటే, బీఆర్ఎస్ నాయకులారా, మీరు నోరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. మీకన్నా ఎక్కువ బూతు మాటలు మాకు వస్తాయి, అహంకారం మాటలు వస్తాయి, బలుపు మాటలు మాకు వస్తాయి, కానీ మా పీసీసీ, మా ముఖ్యమంత్రి మాకు నేర్పలే. కాబట్టి నోరుందని ఏది బాధాడు మాట్లాడితే ప్రజలకు ఇట్లే బుద్ధి చెప్తారు. ఫ్యూచర్లో కూడా మీరు ఇంకా 10 సంవత్సరాలు ఇంట్లో వండుకోవాల్సిందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.